ఇవాళ పేపర్ చదివినా, తెలంగాణ టు బి డివైడెడ్ ఇంటూ 3 zones టు అచీవ్ విజన్ 2047. అరే 2047కి తెలంగాణను 3 ముక్కలు చేస్తాడు, జోన్స్ చేస్తాడు. ఏం చేస్తాడురా అని చూస్తే ఒకటి కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, CURE, క్యూర్ అంటే ఏంది? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాదు కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అట, CURE అని అబ్రివేటెడ్ ఫామ్. నెక్స్ట్ పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, PURE, ప్యూర్. ఇదేంది? ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్నటువంటి భాగం పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, PURE, ప్యూర్. ఇంకా నెక్స్ట్ ఏంది? రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, రేర్, RARE. ఇంకా రేర్ ఇంగ్లీష్ మీనింగ్ తెలుసు కదా, అంటే దొరకది. నీ పేర్లు అబ్రివేటెడ్ ఫామ్లో తప్పులున్నాయి. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ మొత్తం ఇక్కడే ఉంటుంది. ప్యూర్ సూప్కు మంచిగా ఉంటుంది కొంత. తర్వాత రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే ఏంది? ఇంకా మొత్తం రూరల్ తెలంగాణ అంటాడు. చాలా తప్పు. అంటే హైదరాబాదు చుట్టుపక్కల తప్పితే మిగతాదంతా రూరల్ తెలంగాణ. ఏది? రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ. అంటే ఇలా వరంగల్ రూరల్, కరీంనగర్ రూరల్, నిజామాబాద్ రూరల్, ఆదిలాబాద్ రూరల్, ఖమ్మం రూరల్, నల్గొండ రూరల్, మహబూబ్ నగర్ రూరల్. అంటే పాత తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల లోపల ఒక హైదరాబాద్ తప్పితే మిగతా అన్ని రూరల్ తెలంగాణ అంటాడు. నేను దీనికి సీరియస్గా అపోజ్ చేస్తున్నా. వరంగల్ ఈజ్ నాట్ ఏ రూరల్ తెలంగాణ. వరంగల్ సిటీ అది, అండ్ వరంగల్ పొటెన్షియాలిటీ ఉన్నది. ఏది? భూపాలపల్లి ఉన్నది, ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్ వచ్చింది. కరీంనగర్ ఉన్నది. కరీంనగర్ ఈజ్ అ సిటీ, స్మార్ట్ సిటీ. ఇలా రామగుండం, మంచిర్యాల, గోదావరి ఖని, ఇలా ఖమ్మం ఉంది, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, ఖమ్మం, ఇలా నల్లగొండ, మిర్యాలగూడ, రైస్ మిల్సు. తర్వాత మహబూబ్ నగర్ కొత్తగా పెరుగుతున్నటువంటి రీజియన్, ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయింది మహబూబ్ నగర్ జిల్లా మొత్తం. వీటన్నిటిని నువ్వు ఒక ముద్ర వేయడం తప్పు. ముద్ర వేసామంటే రూరల్ తెలంగాణ అంటే ఒక ముద్ర వేయడం తప్పు. నువ్వు దీన్ని నీ కాన్షియస్గా ఎట్లా డెవలప్ చేయాలి అనే దాంట్లో పట్ల ఉండాలి తప్ప, కానీ నీ నామకరణం చాలా ఫాల్తూ ఉన్నది. వాటి పేర్లు పెట్టడం చాలా ఫాల్తూ అని చెప్తాను. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఇంటెన్షనల్లీ.